నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. కొడాలి నాని ఈజ్ బ్యాక్ అంటే పరిస్థితి అలానే కనిపిస్తోంది. మరి ఈరోజు వైసీపీ పార్టీ నిర్వహించినటువంటి విస్తృత స్థాయి సమావేశంలో ఏం జరిగిందో, మరి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎలాంటి హామీ లభించిందో తెలియదు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన కొడాలి నాని కావచ్చు, అలాగే రోజా కావచ్చు, మరి టీడీపీపై విరుచుకు పడిపోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వెంట్రుక కూడా పీకలేరు అంటూ ఈరోజు కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. మరి ఆయన ఈ టైంలో కూడా ఇలాంటి మాటలు మాట్లాడడానికి గల కారణం ఏంటి, దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. సో ఈరోజు వైసీపీ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి కొంతమంది మంత్రులు అయితే హాజరయ్యారు. ముఖ్యంగా కొడాలి నాని గారు కావచ్చు, అలాగే రోజా గారు. మరి కొడాలి నాని సమావేశం అయ్యాక బయటకు వచ్చి ఏవేవో మాట్లాడుతూ ఉన్నారు. రిషికొండ ఎంత పెద్ద హాట్ టాపిక్ నడుస్తుంటే అది ఏమన్నా జగన్మోహన్ రెడ్డి కోసం నిర్మించుకున్నారా, మీరు సూపర్ 6 ఎప్పుడు నెరవేరుస్తారు అని చెప్పి టీడీపీ మీద అంటున్నారు ఆయన మాటలు. మరి గత 5 సంవత్సరాల్లో వాళ్ళు సాధించింది ఏమీ లేదు, మరి 500 కోట్లు పెట్టి భవనం కట్టారు అని చెప్పి దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంటే అధికారంలోకి వచ్చి 6 రోజులు కూడా కావట్లేదు, అప్పుడే సూపర్ 6 మీద ఆయన వ్యతిరేకంగా మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నిన్నటి వరకు బయటికి రాలేదండి ఆయన. ఇవాళ మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఏంటి? ముందు నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, మళ్ళీ మొదటికి వచ్చారు వీళ్ళు. మీరు గమనిస్తే అంటే వీళ్ళలో మార్పు రాదు. ప్రజలు బుద్ధి చెప్పినా కూడా మార్పు రాలేదు. ప్రజలు మాకు వద్దు మొర్రో అని ఓట్లు వేయకుండా ఇంట్లో కూర్చోబెడితే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి మీద పడేడుస్తున్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఇంకా అమలు చేయలేదు అనుకుందాము. నువ్వు ఆ భవనం గురించి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నీకే అర్థం కావట్లేదు. ఇప్పుడు నీకేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారేమో, మీరందరూ వెళ్ళి ఎలాగైనా దీని మీద పెద్ద ఇష్యూ చేయండి, సూపర్ 6 గురించి మాట్లాడండి, ఆ 500 crores ఆ భవనం గురించి దృష్టి మరల్చండి అని ఇవాళ ఏమైనా ఆయన ఉద్బోధ చేశారేమో. ఎందుకంటే ఇప్పుడు అతను మాట్లాడింది అలాగే ఉంది. ఎంతసేపు మాట్లాడినా మీరు ఒక పెద్ద పాయింట్ అక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆయన చెప్పిన దాంట్లో ఆయన ఏమంటున్నారంటే 2014 నుంచి 19 వరకు హైదరాబాద్ లోటస్ పాండ్ ఇంట్లోంచి అక్కడే ఆఫీస్ పెట్టుకుని ఆయన నిర్వహించారు. అంటే ఆయన ఎప్పుడు తాడేపల్లి వెళ్ళలేదు, అమరావతి వెళ్ళలేదు. మీకు అర్థమైందా? మరి వీళ్ళు ఏం మాట్లాడారు? చంద్రబాబుని హైదరాబాద్లో ఉంటారు మీరు, లోకేష్ మీరు హైదరాబాద్లో ఉంటారు, పవన్ కళ్యాణ్ మీరు హైదరాబాద్లో ఉంటారు అన్నారు కదా. దానికి ఆన్సర్ ఆయన చెప్పాడు. అదేవిధంగా ప్రభుత్వ భవనంలో ఎందుకుంటారు, ప్రభుత్వ గెస్ట్ హౌస్లో ఎందుకుంటారు అంటే మరి మీ నాయకుడిలాగా అందరూ రిచ్ కాదు కదా. రిచ్ తీసి పక్కన పెట్టండి, మరి ప్రభుత్వ పదవి మాత్రం ఎందుకు? అదే ఇంకా పెద్ద విషయం బాగా చెప్పారు. అసలు ప్రభుత్వ పదవి ఎందుకు? అప్పుడు అంత కర్మ కాకపోతే అన్ని ప్యాలెస్లు ఉన్నాయి, అంత డబ్బు ఉంది, అంత డొల్ల కంపెనీల నుంచి మీరు క్విడ్ ప్రోకో ద్వారా 43,000 కోట్లు దోచుకున్నారు. ఆ డబ్బు పెట్టుకుని తినొచ్చు కదా. మళ్ళీ ఎందుకు ఈ ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఆశించడం కదా? కాబట్టి అసలు మీకు ప్రభుత్వ పదవి ఎందుకు? ప్రభుత్వ భవనాలు వద్దకపోతే మాట్లాడరు. అసలు మీ జోలికి ఎవడొస్తాడు? మీరెవరో అసలు. ఇప్పుడు ప్రజలు ఎలాగో మీరు అంతే. అప్పుడు ప్రజల్లో మీరు కూడా ఒకళ్ళు అవుతారు. ఇప్పుడు మీరు రాజశేఖర్ రెడ్డి కొడుకునని వచ్చారా లేదా? మీ సొంతంగా రాలేదు కదా. నేను జగన్మోహన్ రెడ్డి అని వచ్చారా మీరు ఎన్నికల్లోకి, లేదా రాజకీయాల్లోకి? మీరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా వచ్చారు. మీరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూతుర్ని అడ్డు పెట్టుకుని వచ్చారు. మీరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మ ద్వారా వచ్చారు. నా బిడ్డకు ఒక అవకాశం ఇవ్వండి, రాజన్న కొడుకని ఆవిడ అడిగింది. ప్లీజ్ ఒక్క ఛాన్స్ అని మీరు బతిమాలుకుని వచ్చారు. నా అన్నగారిని గెలిపించండి, నా అన్నగారికి అవకాశం ఇవ్వండి అని నీ చెల్లెలు పాదయాత్ర చేస్తే నువ్వు వచ్చావు. నీ పాదయాత్రలన్నీ తర్వాత నువ్వు ఫస్ట్ జైలు యాత్ర చేశాక పాదయాత్రకు వచ్చావు. కాబట్టి నీకు అసలు ప్రభుత్వ పదవి అనుభవించే హక్కు కూడా లేదు. ఎందుకంటే నువ్వు ప్రభుత్వ భవనాల గురించి నీ దగ్గర పనిచేసిన మంత్రులు అంటే మాజీ మంత్రులు ఇంత నీచంగా మాట్లాడుతున్నారంటే కర్మ అది అని అడుగుతున్నారు. అంటే ప్రభుత్వ భవనాలు అంత చీపా, అయితే ప్రభుత్వ గెస్ట్ హౌస్లు అంత చీపా? అప్పుడు ప్రభుత్వ జీతం కూడా ₹1 కూడా నువ్వు తీసుకోకూడదు, అది కూడా చీపే కదా. మరి ఇప్పుడు ఆయన మాటలు అలాగే ఉన్నాయి. మా నాయకుడికి ఏమైనా కర్మమా, ఇల్లు కట్టుకుని వస్తాడు వైజాగ్లో అంటున్నాడు. అంటే ఎన్ని ఇళ్ళు కడతావు నువ్వు? ఎంత డబ్బు దోచావు నువ్వు? అంటే ఎన్ని వేల కోట్లు ఉన్నాయి నీ దగ్గర? మాలాంటి వాళ్ళు సామాన్య మానవులు ఒక ఇల్లు కట్టుకోవడానికి జీవితకాలం సరిపోవట్లేదు, నువ్వు ప్యాలెస్లు కట్టుకుంటున్నావు. దీనికి సమాధానం చెప్పాలి ఇవాళ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు ఇంకా ఆయన పరువు తీస్తున్నారు, ఇంకా ఈరోజు కూడా వాళ్ళు ఇప్పటికి కూడా మార్పు రాలేదు. ఒక సౌమ్యులు ఇదే కొడాలి నాని అన్నాడు ఆయన. సౌమ్యుడు ఎంత సౌమ్యుడో ఇవాళ కూడా.
ఓ పక్క రోగంతో చచ్చిపోతున్నాడు, ఇంకా సౌమ్యత రాకపోతే భగవంతుడు ఇంకా ఏదో ఇస్తాట వీళ్ళకి, ఇంకా స్కెచ్ ఉందేమో, ఏం స్కెచ్ ఉందో. పైగా 15 రోజులు కాలేదు, గన్మ్యాన్లు తీసేశారు, సెక్యూరిటీ తీసేశారు, ఆయన్ని ఏదో చంపడానికి చూస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మరి 15 రోజులే అయిందంటున్నావు కదా, సూపర్ 6 అమలు చేయలేదని ఎలా అడుగుతావు నువ్వు? అంటే నీ నాయకుడి దాకా వచ్చేసరికి జీవితకాలం సెక్యూరిటీ ఇచ్చేయాలా? మీరు అప్పులు కుప్ప చేసి పెడితే ఇప్పుడు వాళ్ళు పథకాలు ఇవ్వడానికి వాళ్ళు డబ్బులు చూసుకోవాలా? మీరు చేసిన అవకతవకల్లో ఫస్ట్ పోలవరం చాలా అవసరం, అది అమరావతి అవసరం, అది సూపర్ 6 ఇస్తారు, ఇవ్వనని ఆయన అనలేదే. నువ్వెందుకు తొందరపడుతున్నావు? ఇంకోటి, గవర్నమెంట్ ఉద్యోగులకు 1వ తారీఖు జీతాలు వేస్తారో లేదో చూద్దామండి. ఇన్ని రోజులు అధికారంలో ఉండిపోయి ముఖ్యమంత్రిని అడగకుండా ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఇంకా 1వ తారీఖు కూడా రాలేదు, అప్పుడు వేస్తారో లేదో చూద్దామంటే అసలు ఎలా ఒక మంత్రి మాట్లాడాల్సి, అంటే మాజీ మంత్రి మాట్లాడాల్సిన మాటలేనంటారా ఇవి? అసలు ఆయన మాజీ మంత్రి, ఆయన కొడాలి నాని, అంతే, కొడాలి నాని, బూతుల నాని ఆయన. కాబట్టి ఆయన అలాగే మాట్లాడతాడు. ముఖ్యమంత్రిని అడిగే దమ్ముంటే ఇక్కడెందుకు మాట్లాడతాడు? మైకు ముందు మాట్లాడే వాళ్ళు లోపల మాట్లాడలేరు, గుర్తుపెట్టుకోండి. మైకు ముందు ఇట్లా మాట్లాడుతున్నారంటే అక్కడ నోరెత్తే అవకాశం లేదనమాట. ఆ ఫ్రస్ట్రేషన్ ఇక్కడ చూపిస్తున్నారు. కాబట్టి నువ్వు తొందరపడకు కొడాలి నాని, మనం చెప్తున్నది అది. ఆయన చేయకపోతే అప్పుడు మాట్లాడు, టైం ఇవ్వు, ఏడాది తర్వాత నువ్వు ఇదే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు. ఇదే జూన్ 21న, వచ్చే సంవత్సరం 2025 జూన్ 1న మాట్లాడు. ఏం జరుగుతోందో, ఏం జరగట్లేదో, ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పడుతున్నాయా, సూపర్ 6 అమలు అవుతోందా లేదా, లేకపోతే ఆయన ప్రభుత్వ భవనంలో ఉన్నారా, లేకపోతే సొంత ఇల్లు కట్టుకున్నారా, ఆ రోజు మాట్లాడు. ఈలోగా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటారా, పాదయాత్ర చేస్తున్నారా, లేకపోతే ఆయన పరిస్థితి ఏంటి, మాజీ మంత్రులు ఎంతమంది ఉన్నారు, ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది పారిపోయారు, ఆ రోజు మనం మాట్లాడుకుందాం. మీరన్న ఆ టైంకి మరి ఆ రుషికొండ జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టారా, నిజంగానే ప్రధానమంత్రి గారి కోసం కట్టారా అన్నది కూడా తేలే అవకాశం ఉంది. అన్నీ తేలుతాయి, వరుసగా అన్నీ తేలుతాయి, లెక్కలు అప్పుడు తీయచ్చు మనం. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఈ ఫ్రస్ట్రేషన్ మానేసి, ఇప్పుడు ప్రజల్లో ఇప్పుడు 8 ఎకరాలు ఎంతో, 6 ఎకరాలు 7 ఎకరాలు ఎంతో కబ్జా చేశాడు కదా, ముందు ఆ భూమి వెనక్కి ఇచ్చేయమనండి ఇన్ని కొడాలి నాని గారిని. తర్వాత ప్రజల్లోకి వెళ్ళి ప్రజల రియాక్షన్ ఏంటో చూడమనండి. ముందు తన పరిస్థితి ఎలా ఉంది, తన నియోజకవర్గంలో తను ఎలా చూస్తున్నారో చూశాక వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడమందాం మనం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.